మొంతా తుఫాను ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడంతో వందల ఎకరాల్లో వరి నేలవాలింది. ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న నీళ్లలోనే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తీవ్ర మనోవేదనను మిగిల్చిన మొంతా నుంచి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో మొంతా తుఫాన్ విరుచుకుపడింది. కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయి. ఏజెన్సీ మండలాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది. పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. చేతికొచ్చిన పంట నీటిలో మునిగి రైతన్న కష్టానికి చీదరింపుగా మారింది. మండలంలోని పోగులపల్లి, ఓటాయి, సదిరెడ్డిపల్లి, కోనాపురం, ఎంచగూడ, రాంపూర్, వేలుబెల్లి గ్రామాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. పంట పొలాలు చెరువుల్లా మారడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ఇక వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో లెంకాలపల్లి, మామిండ్ల వీరయ్యపల్లి, మూడుచెక్కలపల్లి, గోవిందాపూర్, మేడపల్లి, గొల్లపల్లె, అసరవెల్లి, కన్నారావుపేట, కొండాపూర్, తొగర్రాయితో పాటు అన్ని గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దుగ్గొండి మండలంలో చాపలబండ, లక్ష్మీపురం, చలపర్తి, నాచనపల్లి, పొనకల్లో గాలివాన బీభత్సం కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెన్నారావుపేట మండలంలో కొన్ని చోట్ల వరి పంట గొలుసులు వేయగా మరికొన్ని ప్రదేశాల్లో కోతకొచ్చిన పంటలు చాపచుట్టిన చందంగా నేలవాలాయి. నర్సంపేట, మాదన్నపేటలో కొన్ని చోట్ల పంట చేలను వరద ముంచెత్తింది. పైర్లు నేల కొరగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాలలో మొంతా తుఫాన్ తోటి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మిరప తోటలు, అదేవిధంగా మొక్కజొన్నలు, వరి, పత్తి ఇలాంటి తోటల్లో ఊటలు బట్టి రైతాంగం మొత్తం పంటలు ఎండిపోయి నష్టపోయారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు సంఘాలు కూడా పంటల్ని మొత్తం పరిశీలించి మేము కూడా రైతు సంఘాలం పూర్తిగా ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా అందించడం జరిగింది. వారి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక పక్కన వ్యవసాయం చేయాలంటేనే రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎరువులు దొరకక అనేక మంది రైతులు లైన్లలో ఉండి చనిపోయిన ఘటనలు కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు ఎరువుల కోసం అధిక ధరలకు ఏర్పడిన నకిలీ విత్తనాలు, పురుగు మందులతోటి ఒక పక్కన రైతులు సతమతం అవుతూ ఉంటుంటేనే ఈ పక్కన ప్రకృతి వైపరీత్యాల వల్ల మొంతా తుఫాను వచ్చి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర రైతాంగం మీద పెద్ద భారాన్ని మోపింది. ఆ భారం రైతాంగం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా రైతాంగం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడాలని చెప్పి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఎకరాకు 50,000 రూపాయల వరకు అందించాలని చెప్పి దుడ్డెల రామూర్తి, రైతు సంఘం జిల్లా నాయకులు మహబూబాబాద్. ములుగు జిల్లాలోని జేడి మల్లంపల్లి, ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించక అరకొరగా పండిన పంట చేతికొచ్చే సమయంలో తుఫాను రూపంలో ప్రకృతి ఇబ్బందులకు గురి చేస్తుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, పత్తి పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే సమయంలో పంట నీటి పాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంటలు వేసే సమయంలో నీరు సరిగ్గా లేకపోవడం, యూరియా కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొని పంటలు పండించిన రైతులు అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని వాపోతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మొంతా తుఫాన్ తీవ్రతకు పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నేలకు ఒరిగిపోయింది. పొలాల్లో మొత్తం నీళ్లు నిలవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంట నష్టం వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. తుఫాన్ కారణంగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలు పంటలను నేలమట్టం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు ప్రకృతి కన్నెర చేయడంతో కోతకు వచ్చిన వరి పంటలు నీట మునిగి రైతులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంది. వరద నీటితో పొలాలు కొట్టుకుపోగా మిగిలిన పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో ధాన్యం రంగు మారి తాలుగా తయారవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి వెంటనే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు దాట్ల భద్రయ్య. మొన్న తుఫాన్ వచ్చి ఆ తుఫానుకు ఎకరం పొలం మొత్తం అడ్డం పడ్డది. కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, గత ప్రభుత్వంలో ఆదుకున్నట్టు ఈ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాము. అయ్యా, మేము పేదవాళ్ళం. ఆ పొలం కొంత వరద వచ్చి కొట్టుకపోయి మొత్తం కింద నాల కొరిగి ఆ వడ్లు మొలకలు వస్తున్నాయి. మాకు 10 బర్రెలు కూడా ఉన్నాయి. ఆ బర్రెలకు కూడా మొన్న ఆ తుఫానుకు 2 దుడ్డలు చచ్చిపోయినాయి. అవి 2 దుడ్డలు గోలుకోకుండా ఉన్నాయి. వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు మా దగ్గర సరైన అంగీకారం లేదని చెప్తాను. నా పేరు కిరణ్, మాది మాదారం. నేను 3 ఎకరాలు వరి వేసిన. ఇక 15 రోజులు అయితే పొలం కోతకు వచ్చేది. ఇప్పటికీ 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి నా పంట మొత్తం నేలపాలై ఇట్లా తయారైంది. కనీసం కొయ్యలేని పరిస్థితులు ఉన్నది. చేతికి గింజ వచ్చే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ఏదో రకంగా కొంచెం ఆదుకోవాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటాను. నా పేరు ఆకుల సమ్మయ్య, పరకాల జిల్లా వరంగల్. మేము ఇప్పుడు 1 ఎకరం తోట, ఎకరం మిర్చి, 1 ఎకరం టమాటా పెట్టినా, ఎకరం వంకాయ పెట్టినా. దానివల్ల నా పెద్ద తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయి అంతా వేడికాడికి నలింపైపోయినాయి. దానివల్ల మేము చాలా నష్టపోయాము. మేము చేసేది వ్యవసాయం కాబట్టి మేము ఏం చేసినా కూడా మాకు గిట్టుబాటు లేదు. కాబట్టి మీరు ప్రభుత్వం కల్పించుకొని ఏదన్నా మాకు సాయం చేయగలరని కోరుతున్నాము. నా పేరు కలింగరాజు. నేను కౌలు పట్టిన కాడి నుంచి ఇంతవరకు దీనికి ఏమూ దిగుబడి లేదు, ఏది లేదు. వర్షాలు పడ్డందుకు కౌలు నష్టం జరిగింది. పెట్టుబడి పెడితే 50,000-60,000 రూపాయలు పెట్టుబడి మీద పడ్డాయి. ఇదంతా చాలా ఇబ్బంది అయింది. ఈ కర్రలు వేస్తేనే వేయించినందుకే ఒక 20,000 రూపాయల దాకా అయినాయి. ఇది వేరే ఉన్నది. ఇదంతా చాలా ఇబ్బంది ఉన్నది. పొలం మొత్తం వరి ఈని కింద అడ్డం పడి మొత్తం నీళ్ళని పోతున్నాయి. అట్లా అది 1 ఎకరం నష్టం.